ఐ విట్నెస్ న్యూస్ కి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. అంబేద్కర్ పై అనుచితంగా వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి. వైఎస్ షర్మిల డిమాండ్. భారత పరిశ్రమల సమైక్య జాతీయ సదస్సు పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్న మంత్రి పొన్నం. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం లక్షల్లో భక్తులు వస్తారని తెలిసి టీటీడీ భద్రతా చర్యలు ఎందుకు తీసుకోలేదు? వైఎస్ జగన్ సూటి ప్రశ్న. అంబేద్కర్ పై అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. అమిత్ షా అంబేద్కర్ పై హేళనగా మాట్లాడినప్పుడు బీజేపీ ఎంపీలు ఒక్కసారిగా నవ్వటం జరిగిందని అన్నారు వైఎస్ షర్మిల. అంబేద్కర్ పై అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. అమిత్ షా అంబేద్కర్ పై హేళనగా మాట్లాడినప్పుడు బీజేపీ ఎంపీలు ఒక్కసారిగా నవ్వటం జరిగిందని అన్నారు వైఎస్ షర్మిల. అంబేద్కర్ ను కాంగ్రెస్ వాళ్ళు పదే పదే తలుచుకుంటున్నారని అంటున్నారు. భారత రాజ్యాంగకర్తను తలుచుకుంటే తప్పేముందని అన్నారు ఆమె. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే మనం ఇంత స్వేచ్ఛగా గౌరవంగా బతుకుతున్నామంటే కేవలం మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. అలాంటి హక్కులను రాజ్యాంగం ద్వారా కల్పించిన వ్యక్తిని తలుచుకుంటే తప్పేంటి అని ప్రశ్నించారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని సిఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్లోని భారత పరిశ్రమల సమైక్య జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయకుడిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వేద పండితులు శాస్త్రయుక్తంగా పూజలు జరిపి మంగళకర ఆశీర్వచనాలు పలికారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం లక్షల్లో భక్తులు వస్తారని తెలిసి కూడా టీటీడీ వారు భద్రతా చర్యలు ఎందుకు తీసుకోలేదు? టీటీడీ చైర్మన్, ఎస్పీ, కలెక్టర్ అందరూ ఈ ఘటనలో భాగస్వాములే అన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కుప్పంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు కోసం పోలీసు డిపార్ట్మెంట్ అంతా వెళ్లింది. తిరుపతిలో లక్షల మందికి టోకెన్లు ఇచ్చే దగ్గర ప్రత్యామ్నాయ ఏర్పాట్లే చేయలేదు. వచ్చిన భక్తులను వెంటనే క్యూలైన్లకు పంపకుండా చీకట్లో ఒకేసారి గుంపుగా వదలటం వల్లే ఈ యొక్క ఘటన జరిగింది. ఘటనంతా ఒక చోటే జరిగినట్లు చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నాడు. తొక్కిసలాట పలు కేంద్రాల వద్ద జరిగిందని ఎఫ్ఐఆర్ లో ఉంది. వివిధ కేంద్రాల దగ్గర జరిగిన తొక్కిసలాటలో గాయపడ్డవారు ఈ ఆసుపత్రిలో ఉన్నారని అన్నారు జగన్. 10వ తారీఖున వైకుంఠ ఏకాదశి అని అందరికీ తెలుసు. లక్షల మంది జనాభా ఇక్కడికి వస్తారు అన్న సంగతి అందరికీ తెలుసు. మరి లక్షల మంది జనాభా వస్తారు అని అందరికీ తెలిసి ఉన్నా కూడా ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో టికెట్లు ఇచ్చే కౌంటర్ల దగ్గర ఎందుకు మీరు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, ప్రోటోకాల్స్ పాటించలేదు అని అడుగుతా ఉన్నా. కారణం ఏమిటి అంటే ఇక్కడ ఉన్న టీటీడీ అధికారుల దగ్గర నుంచి, టీటీడీ చైర్మన్ దగ్గర నుంచి, ఎస్పీ దగ్గర నుంచి, కలెక్టర్ దగ్గర వరకు అందరూ కూడా దీంట్లో భాగస్వాములే. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు 10వ తారీఖున వైకుంఠ ఏకాదశి అని చెప్పి ఆయన ప్రోగ్రాం కుప్పంలో పెట్టుకుంటాడు. 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు పొద్దున 8వ తారీఖు దాకా తను ఇక్కడే ఉంటాడు. తాను కుప్పంలో ఉన్నాడు అని చెప్పి మొత్తం పోలీస్ డిపార్ట్మెంటు, ఈ జిల్లానే కాకుండా తిరుపతి జిల్లాకు సంబంధించిన పోలీసులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకునే దానికోసం కొనుక్కుపోతారు. 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు మధ్యాహ్నం దాకా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం 8వ తారీఖు మధ్యాహ్నం కానీ ఇక్కడి నుంచి బయలుదేరిపోతాడు. 8వ తారీఖు రాత్రి 8:30 గంటలకు టికెట్లు ఇచ్చే కార్యక్రమం జరిగేటప్పుడు ఈ ఘటన జరుగుతుంది. నిజంగా పోలీసులందరూ కూడా చేయాల్సింది ఏమిటి? ఇన్ని లక్షల మంది వస్తారు అని తెలిసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారి పర్యటన కూడా అటువైపున ఉంది, కుటుంబంలో ఉంది అని తెలిసినప్పుడు ప్రత్యామ్నాయ అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? కానీ ఎలాంటి ప్రత్యామ్నాయ అరేంజ్మెంట్స్ చేసుకోలేదు. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో నిమగ్నమయ్యారు. 8వ తారీఖు మధ్యాహ్నం దాకా తను ఇక్కడే ఉంటాడు. 8వ తారీఖు రాత్రి 8:30కు ఘటనలు జరిగాయి.
ఎందుకు ఈ ఘటనలు జరిగాయి అంటే ప్రోటోకాల్ ఎక్కడా కూడా లేదు. అందరినీ కూడా నేను ఇక్కడికి వెళ్ళి అడిగితే పద్మావతి పార్క్ లో ఒక సెంటర్, పద్మావతి పార్క్ ఎదురుగా ఒక సెంటర్, ఏం సెంటర్ కాదు బైరాగిపట్నం కౌంటర్, బైరాగిపట్టడి కౌంటర్కి ఎదురుగా పార్కులో పొద్దున 9 గంటల నుంచి మనుషులను అక్కడే క్యాంప్ చేయించారు. మనుషులందరినీ కూడా అక్కడే పార్క్ చేయించారు. 8:30కు రాత్రి పార్క్ గేట్లు తెరిచారు. కౌంటర్ లైన్లో నిలబడండి అని చెప్పి గేట్లు తెరిచారు. వెంటనే అందరూ పరిగెత్తుకుంటూ పోవడం, తోపిసలాట జరిగింది. చీకటిలో ఆ పార్కులో పెట్టిన వాళ్ళకి ఏదైనా ఇచ్చారా? కొన్ని మిగిలిన కౌంటర్లలో పెట్టిన వాళ్ళకి ఏమైనా ఇచ్చారా? వాళ్ళను ఎందుకు మొట్టమొదటి గంట నుంచి వాళ్ళు అక్కడికి చేరుకునేప్పటి నుంచి వాళ్ళ లైన్లలో ఎందుకు పెట్టలేదు? ఎందుకు అక్కడ సఫిషియెంట్ పోలీస్ ఫోర్స్ ఇవ్వలేదు? అక్కడ ఉన్న వాళ్ళ లైన్లో మొదటి నుంచి పెట్టడం మొదలుపెట్టి ఉంటే, అన్ని సెంటర్లలో కూడా పెట్టి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు. ఎక్కడా కూడా అలా చేయాల. అందరినీ కూడా వీళ్ళందరూ ఆయా సెంటర్లలో లైన్లలో పెట్టేదానికి ఎవరు కూడా పోలీసులు లేకపోవడము, పోలీసులు రోప్ పార్టీస్ లేకపోవడము, పోలీసులు లేకపోవడము, ఎవరు కూడా లైన్లలో నిలబెట్టలేదు. అందరినీ కూడా ఒక గ్రూప్గా ఫామ్ చేసి ఒక చోట కౌంటర్ ఎదురుందనో కౌంటర్ పక్కన అందరినీ పెట్టి ఆ తర్వాత అందరినీ కూడా టయానికి ఇచ్చిపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. దీనివల్ల ఈ ఘటనలు జరిగాయి. ఇదే పోలీసులు, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎంత దిక్కుమాలిన అబద్ధాలు ఆడుతూ ఉన్నారు అని అంటే, ఇదేదో ఒకే ఒక చోట జరిగింది, అది కూడా తప్పే. విష్ణు నివాసం వీళ్ళు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీలో విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయిన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. బైరాగిపట్టడిలో 5 మంది చనిపోయినట్టు మరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఇక్కడ పోయి చూస్తే వచ్చిన వాళ్ళు రకరకాల అన్ని ప్రాంతాల నుంచి, రకరకాల కౌంటర్లు ఎక్కడెక్కడ ఉన్న అన్ని కౌంటర్ల నుంచి వచ్చిన మనుషులు, తొక్కిసలాటలో ఉన్న మనుషులు ఇక్కడ కనిపిస్తున్నారు. కారణం ఏమిటి? టీటీడీలో టీటీడీ అనే ఒక వ్యవస్థ ఇంత ఇంపార్టెంట్ రోజున, వైకుంఠ ఏకాదశి రోజున ఇన్ని లక్షల మంది వస్తారు అన్న సంగతి తెలిసి ఇంత దారుణమైన అరేంజ్మెంట్లు చేయడం జరిగింది. దీంట్లో బాధ్యులు ఒక టీటీడీ ఒకటే కాదు, టీటీడీ, ఎంటైర్ ఎస్పీ, పోలీస్ డిపార్ట్మెంట్, కలెక్టర్, ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వామే, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు. వనపర్తి జిల్లా గణపురంలోని ఫ్రీ బస్సులో సీటు కోసం గొడవ పడ్డారు మహిళలు. బస్సులో నుంచి దిగి జుట్టు పట్టుకుని మరీ కొట్టుకున్నారు మహిళలు. నడి రోడ్డుపై కొట్టుకుంటున్న మహిళలను చూసి నవ్వుకుంటున్నారు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి వారికి సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మదిగల్లులో చిరుత కలకలం రేపింది. దీంతో భయాందోళనలో గడుపుతున్నారు గ్రామస్తులు. గ్రామ సమీపంలో ఉన్నటువంటి కొండపై తిష్టవేసిన చిరుతను చూసిన గ్రామస్తులు అనుక్షణం భయపడాల్సి వస్తుందని, అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చి డిసెంబర్ 23న ఆలయ ప్రాంగణంలోని తప్పిపోయిన జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన సింగారపు ఆదిత్య ఆచూకీ లభ్యమైందని, పాపని అపహరించినటువంటి మహిళా నిందితుల వివరాలను ప్రెస్ మీట్ లో వెల్లడించారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.
సార్ పాపని వాళ్ళని చూపిస్తారా సార్? వాళ్ళ ఫాదర్ కూడా మదర్ కూడా మతిస్థిమితం లేదన్నారు. తిరుపతి ఘటన అత్యంత దురదృష్టకరమని, గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని కోరారు తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి. మరణించినటువంటి వారి కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. తిరుపతికి లక్షలాది భక్తులు వస్తారని తెలిసి కూడా ప్రభుత్వం క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేకపోవడం వల్లే ఈ యొక్క దుర్ఘటన జరిగిందని ఆరోపించారు ఆయన. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా అనుభవం ఉన్న ఉద్యోగులను మార్చేసి సమన్వయం లోపానికి కారణమయ్యారు. గతంలో బ్రహ్మోత్సవాలకు కూడా లక్షలాది మంది వచ్చినా ఎంతో నిబద్ధతతో పనిచేశాం. నేడు కూటమి ప్రభుత్వం తిరుపతిని ప్రచార ఆర్భాటానికి, రాజకీయ కక్ష సాధింపులకు వేదికగా మార్చేసింది. నారా చంద్రబాబు నాయుడు హయాంలో నాడు పుష్కరాల్లోనూ 23 మంది మరణించారు. నేడు టోకెన్ల క్యూ లైన్ లో 7 మరణించారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది అని అన్నారు మద్దెల గురుమూర్తి. అందరికీ నమస్కారం. నిన్న తిరుపతిలో జరిగినటువంటి సంఘటన అత్యంత దురదృష్టకరం. ముందుగా చనిపోయిన కుటుంబాలన్నిటికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాము. అలాగే ఎవరైతే గాయాలతో హాస్పిటల్ అడ్మిట్ అయినారో వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలని, వాళ్ళకి మెరుగైన వైద్య సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించి వాళ్ళని పూర్తిగా ఆరోగ్యవంతులుగా అయ్యేంత వరకు వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు చూసుకోవాలని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ బాధ్యత ఉందని వాళ్ళకి గుర్తు చేస్తూ, అలాగే చనిపోయినటువంటి కుటుంబాలకి ₹1 కోటి కాంపెన్సేషన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతాము. అలాగే ఇట్లా వైకుంఠ పర్వదినం వచ్చినప్పుడు కొన్ని లక్షల మందిలో భక్తులు తిరుపతికి తరలి వస్తుంటారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా, క్రౌడ్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేయకుండా, అలాగే నిపుణులైనటువంటి ఉద్యోగుల మీద కక్ష సాధింపు చేసి వీళ్ళు వారికి ఓటేశారు, వీళ్ళకి ఓటేశారు, వీళ్ళు వాళ్ళ రెజ్యూమ్లో వీళ్ళు పనిచేశారు అనే సాకుతో వాళ్ళని పక్కన పెట్టి హరాస్ చేసి నిపుణులైన వాటిని విధుల నుంచి వేరే విధులకి బదిలీ చేసి, దాని ద్వారా ఈరోజు క్లియర్ కట్గా క్రౌడ్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు లేకుండా, సమన్వయం చేసేవాళ్ళు లేకుండా ఒకరి మీద ఒకరు నిందలు మోపుకుంటూ కాలయాపన చేస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే తిరుపతికి ఇదొక బ్లాక్ డే అని నా అభిప్రాయం. ఎందుకంటే కొన్ని లక్షల మందిలో వస్తూ ఉంటారు బ్రహ్మోత్సవాలకు కానీ దీనికి కానీ. అప్పుడంతా గత 5 సంవత్సరాలు ఏ విధంగా చేశారు? ఏ ఒక్క చిన్న పొరపాటు లేకుండా నిబద్ధతతో చేశారు. మరి ఇప్పటి కూటమి ప్రభుత్వం తిరుమలని కేవలం రాజకీయ కక్ష సాధింపులకి వేదిక చేసిందే గాని, అలాగే ప్రచార ఆర్భాటాలకి కేంద్ర బిందువు చేసిందే గాని, ఏ రోజు కూడా వచ్చే భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని దానిలో పోటీ పెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఆ దేవదేవుడికి మచ్చ చేసే కార్యక్రమం చేసుకొచ్చారు. అప్పుడు పుష్కరాల్లో అదే విధంగా జరిగింది. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి పర్వదినాన అదే విధంగా జరిగింది. అప్పుడు 23 మంది పైన చనిపోతే ఇప్పుడు దాదాపుగా 7 మంది దాకా చనిపోయారు అంటున్నారు. 6 మంది పూర్తిగా చనిపోయారు, ఇంకొకరు శవ బతుకుల్లో ఉన్నారని చెప్పారు. ఇంకా దాదాపు 30 మందికి పైగా గాయాలయ్యి హాస్పిటల్లో. దీనికంతా ఎవరు బాధ్యత వహించాలి? ఖచ్చితంగా టీటీడీ యాజమాన్యమే దీనికి బాధ్యత వహించాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. తిరుపతి తోపులాట ఘటనలో 6 మృతి చాలా విచారకరమని అన్నారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. కేవలం చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇంతటి దారుణ ఘటన చోటు చేసుకుందని అన్నారు ఆయన. 1,00,000 మందికి పైగా భక్తులకు టోకెన్లు జారీ చేస్తున్నప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని, అయితే ఓవైపు చంద్రబాబు కుప్పం పర్యటన మరియు డాక్ మహారాజ్ సినిమా ఫంక్షన్ కు సిబ్బంది కేటాయించి ఇంతమంది భక్తులకు రక్షణ గాలి కొదిలేశారని అన్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. గోషా మహల్లో మరోసారి కుంగిపోయింది చాక్నవాడి నాలా. దారుసలాం రోడ్డు నుండి
చాక్నవాడికి వెళ్లే రోడ్లో ఫ్లైవుడ్ దుకాణాల ముందు నాలా కుంగిపోయింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో కుంగిపోయిన సివరేజ్ పెద్ద నాలా. గతంలో కుంగిన నాలా పనులు ఒకవైపు కొనసాగుతూ ఉండగా మరోవైపు పక్కనే ఉన్నటువంటి మరో నాలా ఈ కుంగిన నాలలో ప్రెషర్ లారీ పడిపోయింది. అయితే ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. నాలా మొత్తం పునరుద్ధరించాలని పదే పదే ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవటం లేదని చెబుతున్నారు. ఇలా నాలాలు కుంగడం వల్ల ప్రాణ నష్టం జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. నిత్యం నాలాలు కుంగటం వల్ల రాకపోకలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు స్థానికులు. ఈ నాలా అనేది గత కొద్ది రోజుల నుంచి కన్స్ట్రక్షన్ చేయబడుతుంది. ఈ నాలా ఇరిగిపోయినప్పుడే మేము స్థానికంగా ఉన్న ఈ మహేందర్ గారికి, ఈ గారికి, అలాగే డిప్యూటీ కమిషనర్ గారికి మేము విజ్ఞప్తి చేసినాం. సార్, ఈ నాలా పరిస్థితి బాగలేదు, ఈ నాలాని త్వరగా మీరు పూర్తి చేయాలి అని చెప్పినాము. అయితే వాళ్ళు ఈ నాలా మటుకు మొత్తం ఒక 800 to 900 మీటర్స్ దూరం ఉంది ఇది. కానీ గవర్నమెంట్ మటుకు ఒక 50% కన్స్ట్రక్షన్ కి పర్మిషన్ ఇచ్చింది, ఆర్డర్ ఇచ్చింది, ఇంకా 50% ఇవ్వలేదు. అంతలోపే ఇవాళ చూడండి ఒక హెవీ బండి కుంగిపోయి ఇలా పడిపోయింది. ఇట్లాంటి పరిస్థితి రేపు రాబోయే కాలంలో ముందున్న రోడ్డు కూడా వచ్చే పరిస్థితి ఉంది. వీళ్ళు అర్థం చేసుకుంటలేరు. మీరు సగం పనులు చేసి ఓన్ పానాలు తీస్తారు. ప్రజలు నడిచే రోడ్డు ఇది. రేపు పొద్దున ఇదే స్కూల్ బస్సో లేకపోతే ఆటోనో లేక కారో ఎవరో చనిపోతే స్పందిస్తారా అని నేను ఈ గాని అలాగే డిప్యూటీ కమిషనర్ గారిని అడుగుతున్నా. మీరు ఎందుకు మొత్తం ఆర్డర్ ఇవ్వలే? సగం వర్కే మీరు ఎందుకు ఇచ్చారు? ఇంకా సగం అట్లనే పెండింగ్ ఉంది. ఎన్నో రోజుల నుంచి స్థానిక ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది, అయినా మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుంటలేరు. మేము ఈ గాని అలాగే డిప్యూటీ కమిషనర్ గారు ఇప్పుడే విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, మీరు ఇచ్చిన పర్మిషన్ సగం మట్టుకే ఉంది, ఇట్లా కుదరదు. మీరు మొత్తం నాలా కన్స్ట్రక్ట్ చేయండి. మీకు ఎందుకు కన్స్ట్రక్ట్ చేయలేకపోతున్నారు? అధికారులు దీని మీద స్పందించాలి. మీరు సగం పర్మిషన్ ఇచ్చి పనులు చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. దీని కాకుండా మీరు మొత్తం ఫుల్ ఫ్లెజ్ గా నాలాని కంప్లీట్ చేయండి. లేకుంటే రాబోయే కాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందికి పడతారు. ఎవరైనా పడి చనిపోయిన తర్వాత స్పందిస్తారా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. సార్, ఇది ఒక పెద్ద ప్రాబ్లం. దీన్ని మీరు చాలా లైట్ గా తీసుకొని ఒక 25%, 35% కడతాము, తర్వాత నాలా ఉంది కదా మంచిగానే ఉందంటే మీరు మంచిగా ఉందని ఎట్లా చెప్తారు? రేపు ఇప్పుడు ఇలా చూసి కదా ఇట్లనే అది పడిపోతే ఎవరు జిమ్మేదారి? ప్రజల ప్రాణాలు పోతే ఎవరు జిమ్మేదారి? నేను ఎమ్మెల్యే గారిని, కార్పొరేటర్ గారిని మళ్ళీసారి విజ్ఞప్తున్నా. సార్, ఈ నాలకు సంబంధించిన మొత్తం వర్క్ కంప్లీట్ అయ్యేటట్టు చూడండి. గవర్నమెంట్ అఫీషియల్స్ ఓన్లీ 25-30% వరకే మనకు పర్మిషన్ ఇచ్చిరు. అది కుదరదు. ఈ నాలా కడితే మొత్తం కడితేనే, ఇది 100% కడితేనే రేపు రాబోయే కాలంలో మంచిగా ఉంటుంది. లేకుంటే ఇట్లనే మీరు చేసుకుంటూ పోతే మళ్ళా పడుతుంది, మళ్ళా కన్స్ట్రక్షన్. గత ఏడాది 2 ఏళ్ల నుంచి గోశాలలో ఎప్పుడు కన్స్ట్రక్షన్ వర్కే నడుస్తుంది. ఇది ఇలాగే నడుచుకుంటూ పోతే ప్రజలకు ఎంత అసౌకర్యంగా ఉంటారనేది మీరు గ్రహించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ వెంటనే ఈ గారు డిప్యూటీ కమిషనర్ గారు దీన్ని స్పందించాలి, వీడికి రావాలి, వీళ్ళ పరిస్థితి ఏందో చూడాలి. మాకు తక్కిన రోడ్డు కూడా శాంక్షన్ తొందరగా చేయాలి. లేని పక్షంలో ప్రజలతోని ఇదే నాలా మీద ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ దారుసలాం రోడ్డుకెంచి మన నాలా ఉంది కదా, నాలా వరకు చేపట్టాలి. ఎందుకంటే నాలా పక్కకు కూడా ఒక 25-30% అయింది. ఇది ఒక 25-30%, ఇంకా 50% అట్లనే ఉంది. ఆ 50% కి నేను గాని అడిగినా, సార్ మీకు ఆర్డర్ వచ్చిందంటే లేదు వినోద్ రాలేదు ఆర్డర్, మాకు ఇంతవరకే పని చెప్పి మేము ఇంతే చేస్తామన్నట్టు ఆయన మాట్లాడుతుంది. అంటే నేను గవర్నమెంట్ ఏమడుగుతుందంటే సగం ఇక్కడ కొత్తది, సగం అక్కడ కొత్తది, మధ్యలో పాతది పెడితే మొత్తం పాతది పడిపోతే ఎవరు జిమ్మేదారి అని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని తెల్లవారుజాము నుండే గోవింద నామస్మరణలతోటి మార్మోగాయి. సుచిత్ర గోదావరి హోమ్స్ వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు ఎక్కువగా ఉండటంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయం వద్ద నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను చేశారు. భగవద్ బంధువులారా, కలియుగ వైకుంఠ ప్రత్యేక వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని మన గోదావరి హోమ్స్ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో అత్యంత వైభవోపేతంగా విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజు వైకుంఠ ఏకాదశి
కావున ఈరోజు దేవతలు 33 స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఆ యొక్క ఉత్తర ద్వారకుండా దర్శనం చేసుకున్నట్టయితే ఆ యొక్క వైకుంఠరాజు యొక్క అనుగ్రహాన్ని ఎల్లవేళలా పొందుతారని తెలియజేస్తుంది. కావున ఈ యొక్క వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవాలని సూచిస్తున్నాము. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం మంగళ వాయిద్యాలు సుప్రభాతం అనంతరం ఆలయం శుద్ధి చేసి ప్రాతకాల పూజ నిర్వహించారు. వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువజామునే ఆలయానికి చేరుకుని భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామివారి సేవలో తరించారు. ఈ సందర్భంగా ఏకాదశిని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామివారిని ముక్కోటి ఏకాదశి సందర్భంగా శుక్రవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం ముక్కోటి ఏకాదశిగా కూడా పిలువబడే పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వైష్ణవ దేవాలయాలు, హిందూ దేవాలయాలను కూడా ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఆ స్వామిని దర్శించుకొని తరించి ఇప్పుడే బ్రాహ్మణోత్సవం చెప్పినట్టుగా ధనుర్మాసంలో సూర్యుడు మకరం సూర్యుడు ధనస్సులో ప్రవేశించే సమయంలో వచ్చేటువంటి ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా, వైకుంఠ ఏకాదశిగా మరి విశేషమైనటువంటి పర్వదినాలలో ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే, ఈరోజు ఉపవాసం ఉంటే అనేక పుణ్యం అంటే ముక్కోటి ఏకాదశిగా పిలువబడేటువంటి ఈరోజు విశిష్టత ప్రాశస్యం ఉన్నటువంటి సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి రాజన్న ఆలయంలో హరేరా క్షేత్రంగా పిలువబడేటువంటి ఈ సన్నిధిలో వేకువజామునే 4 గంటల నుంచే బ్రాహ్మణోత్తములు, వేద పండితుల శాస్త్రోక్తమైనటువంటి పూజల మధ్యలో పల్లకి సేవలు, ఉత్తర ద్వార దర్శనం, అటు శ్రీ అనంత పద్మనాభ స్వామి, అదేవిధంగా పార్వతీ పరమేశ్వరుడు ఆ ఉత్సవమూర్తులను దర్శించుకునే భాగ్యాన్ని, ఆ తర్వాత అంబారి సేవలు కూడా ఊరేగించి తూర్పు ద్వారం గుండా ఈనాటి పర్వదినం యొక్క విశిష్టతను, ప్రాశస్త్యాన్ని బ్రాహ్మణోత్తములు భక్తులందరూ కూడా ఉపదేశం చేస్తూ ఈనాటి ఈ పర్వదిన సందర్భంగా లోక కళ్యాణం జరగాలని, లోకశాంతి జరగాలని, అన్ని కుటుంబాలు సుఖమయ జీవితంతో ఉండాలని చెప్పని ఆ పార్వతీ పరమేశ్వరుడు, అనంత పద్మస్వామి, శ్రీకృష్ణుడు యొక్క జీవిత చరిత్ర కానీ, శ్రీ సీతారామచంద్రుడు జీవిత చరిత్ర కానీ మానవ రూపంలో వచ్చి రాక్షస సంహారం గావింపజేసినటువంటి సన్నివేశాలు కానీ, ఆనాడు కూడా చెడు పైన మంచి విజయంగా జరిగిన సందర్భంలో, రాక్షస సంహారం జరిగిన సందర్భంలో వచ్చినటువంటి పండుగలకు విశిష్టతను కూడా చెప్పుకుంటూ ఈ వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా, ఈ ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలోని హరిహరులు ఇద్దరిని కూడా మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. లోక కళ్యాణం జరగాలి, లోకశాంతి జరగాలి, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పాడి పంట బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అష్టంతో ఆయుర్వేదంతో ఉండాలని చెప్పని ఈ సందర్భంగా శ్రీ అనంత పద్మనాభ స్వామిని, ఆ పార్వతీ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. శివనామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్వంసాం సర్వతో జయమంగళం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి దక్షిణ కాశీ అని మరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. ఈ క్షేత్రంలో ఈరోజు మహాపర్వం ముక్కోటి ఏకాదశి. ఈ ఏకాదశి యొక్క ప్రమాణం ఏమిటంటే, సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినటువంటి సమయాన్ని తర్వాత వచ్చినటువంటి శుద్ధవంతు వచ్చే ఏకాదశి ఏ రోజైతే ఉందో అది ముక్కోటి ఏకాదశి. ఆ పర్వాన్ని పురస్కరించుకొని ఈరోజు స్వామివారికి బ్రాహ్మీ ముహూర్తంలో 4 గంటల నుంచి 5 గంటల వరకు ప్రాతకాల పూజ మహాభిషేకంతో, అలాగే 5 గంటల నుంచి 6 గంటల వరకు ఉత్తర ద్వారమందు పల్లాకిలో అధికారులు ఇద్దరిని కూడా దర్శించుకునే మహద్భాగ్యం మనం కలిగింది. అలాగే 6 నుంచి 7:30 వరకు
అంబారి సేవ పైన రాజరాజేశ్వర స్వామి వారిని అలాగే లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారిని త్రిప్రదక్షిణంగా వేద మంత్రములతోటి స్వస్తివాచనములతోటి స్వామివారి యొక్క ప్రధాన ద్వారమైనటువంటి తూర్పు ద్వారం గుండా వెళ్ళి అక్కడ విశేషమైనటువంటి ఉపచారాలన్నీ కూడా చేసుకుని హారతి తీసుకొని ఈరోజు ముప్పటి పర్వాన్ని మనం జరుపుకున్నాము. ఈరోజు ఎవరైతే ఉపవసిస్తారో, ఎవరైతే స్వామిని దర్శిస్తారో, ఎవరైతే సేవిస్తారో, ఎవరైతే జాగారం చేస్తారో వారందరికీ కూడా ఆ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారు అలాగే లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారి యొక్క కృపా కటాక్షలు కలిగి సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. స్వస్తి. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్.